श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయం, నిన్నటి తరువాయి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఇది గీతలోని మూల శ్లోకం. దీనిని అనేక టీకాకారులు, భాష్యకారులు వ్యాఖ్యానించారు. వారందరిది ఒకటే అభిప్రాయం. నానా కూడా బాగా శ్రవణం చేసినవాడు, గీతా భాష్య పారంగతుడు. తనకు తెలిసినట్లుగా శ్లోకానికి అర్థం, ప్రతిపదార్థం చెప్పసాగాడు. అన్వయార్థాన్ని మనసులో ఆలోచించుకుని నానా రసభరితంగా మధురమైన వాక్కుతో వినయంగా శ్లోకార్థాన్ని మనవి చేయసాగాడు. గురువు చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి, గురుసేవకు జీవితాన్ని అంకితం చేసి, గురువును ఆదరంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానార్థాన్ని ఉపదేశిస్తారు. సారాంశం: కరుణామూర్తి అయిన కృష్ణ పరమాత్మ అర్జునునితో ప్రేమగా గురువుకు ప్రణామం, గురుసేవ ఇవి జ్ఞాన సముపార్జనకు సాధనాలు. అర్జున, ఈ మార్గంలో తత్వదర్శనులైన జ్ఞానులు జ్ఞాన ప్రాప్తికి నీకు దారి చూపుతారని చెప్పారు. ఇది నాకు తెలిసిన శ్లోకార్థం. శంకర భాష్యం ఆనందగిరి, శ్రీధర, శంకరానంద, శ్రీధర, మధుసూదన, నీలకంఠ వీరంతా భగవానుని వచనాలకు ఇదే అర్థాన్ని వ్యాఖ్యానించారు. సాయి సమర్థులు మొదటి 2 చరణాల అర్థాన్ని సమ్మతించారు. కానీ తరువాతి సగం శ్లోకానికి వారు ఏం అర్థం చెప్పారో వినండి. చకోర పక్షుల వంటి ఇతర భక్తులు కూడా సాయి ముఖచంద్రం నుండి రాలే అమృత బిందువులను సేవించాలని ఉత్సుకతతో వచ్చి కూర్చున్నారు. బాబా, నానా, 3వ చరణాన్ని మరలా చక్కగా సరిగ్గా చూడు. జ్ఞానం అనే పదానికి వెనుక అవగ్రహం ఉంది. దానిని కలిపి అర్థం చూడు. నేనేదో విపరీతార్థాన్ని చెప్తున్నానని, అర్థాన్ని అనర్థం చేస్తున్నానని అనుకోకు. పూర్వం చెప్పిన భాష్యం అసత్యమా మరి అని అనుకోకు. నా మాటలు నిరర్ధకమని తలవకు. జ్ఞానులు మరియు తత్వదర్శనులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని అన్నావు కదా. అక్కడ జ్ఞానం అనే ఉన్న చోట అజ్ఞానం అన్న పదం వేస్తే యథార్థమైన అర్థం నీకు బోధపడుతుంది. జ్ఞానం చెప్పబడే విషయం కాదు. దానిని ఎలా ఉపదేశించగలరు? అసాధ్యం కనుక జ్ఞానం అనే శబ్దానికి విరుద్ధమైన శబ్దాన్ని ఉపయోగించి ఆ అనుభవాన్ని తెలుసుకో. జ్ఞానం అనే పదానికి నీవు చెప్పిన అర్థం విన్నాను. ఆ పదానికి బదులు అజ్ఞానం అనే పదం వేస్తే పోయేదేముంది? అజ్ఞానం వాక్కుకు సంబంధించిన విషయం, జ్ఞానం వాక్కుకు అతీతమైన విషయం. గర్భానికి చుట్టుకున్న మావి వలె, అద్దం మీద జోడి వలె, అగ్నిని కప్పిన బూడిద వలె జ్ఞానాన్ని అజ్ఞానం కప్పివేస్తుంది. అజ్ఞానంతో జ్ఞానం కప్పబడినది అని గీతలో భగవానుడు చెప్పాడు. అందువలన అజ్ఞానాన్ని తొలగిస్తే స్వభావ సిద్ధంగా ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది. నాచుతో కప్పబడ్డ శుద్ధమైన నీరు వలె జ్ఞానం స్వతసిద్ధంగా ఉంటుంది. నాచును తొలగించిన బుద్ధిమంతుడికి శుభ్రమైన నీరు లభిస్తుంది. సూర్యచంద్రులు ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటారు. కానీ గ్రహణ సమయంలో రాహుకేతులు అడ్డు రావడం వలన మన దృష్టికి అవరోధం కలుగుతుంది. అది మన దృష్టికి కలిగే అడ్డు కానీ సూర్యచంద్రులకు ఏ అడ్డు లేదు. అట్లే జ్ఞానం ఏ అడ్డు లేకుండా స్వస్థానంలో స్వతసిద్ధంగా ఉంటుంది. వస్తువులను కళ్ళతో చూచి తెలుసుకునే శక్తి జ్ఞానం. కానీ కళ్ళకు పొరలు వస్తే అది అజ్ఞానం. దానిని తొలగించడం అవసరం. ఆ పొరలను హస్తకవసంతో తొలగించి చూడగల శక్తిని ప్రకటన చేయాలి. అలా అజ్ఞాన తిమిరాన్ని తొలగించాలి. ఈ సకల దృశ్య ప్రపంచం అనిర్వచనీయమైన మాయా విజృంభితం. ఇదే అనాది, అవ్యక్తం, అవిద్య. అజ్ఞాన విలసితం కూడా ఇదే. ఆత్మస్వరూప జ్ఞానం అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిన వస్తువు కానీ అది ఉపదేశించగల విషయం కాదు. ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ ఇవే గురు కృపకు సాధనాలు. విశ్వం సత్యం అని అనుకోవడం గొప్ప భ్రమ. ఇదే జ్ఞానాన్ని కప్పివేసే అంధకారం. దీనిని ముందు తొలగించుకోవాలి. అప్పుడు బ్రహ్మ ప్రజ్ఞాన రూపంలో ప్రకటమవుతాడు. ప్రపంచంలోని దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. గురు కృపాంజనం కళ్ళలో పడగానే మాయావరణ తొలగిపోయి స్వాభావికమైన జ్ఞానం మిగులుతుంది. జ్ఞానం సాధించవలసిన సాధ్య వస్తువు కాదు. అది మొదటి నుండి స్వయం సిద్ధంగా ఉన్నదే. ఇది ఆగమ నిగమాలలో ప్రసిద్ధమైనది. అజ్ఞానం జ్ఞానానికి విరోధం. భగవంతుడు, భక్తుడు అన్న భేదభావమే విలక్షణమైన అజ్ఞానానికి మూలం. ఆ అజ్ఞానం నిరసనమవుతే పూర్ణ జ్ఞానం మిగులుతుంది. త్రాటిలో సర్పాన్ని చూడడం ఇది శుద్ధ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోవడం. అజ్ఞానం తొలగిపోతే తాడు అన్న జ్ఞానం మిగులుతుంది. లోపల బంగారం, పైన మురికి. అంటే మురికి క్రింద దగదగ మెరుస్తున్న బంగారం ఉంది. అయితే ఆ బంగారం బయటపడడానికి అగ్ని అవసరం. శరీరం పుట్టడానికి మూల కారణం మాయ. శరీరం యొక్క నడవడి ప్రారంధానుసారం. సుఖదుఖాలన్నీ అదృష్టంపై ఆధారపడి ఉంటాయి. అందువలన శరీరాభిమానం అజ్ఞానం. నిరభిమానులైన వారికి సుఖదుఖాల బాస ఉండదు. నేను అనే అహంకార స్ఫురణ తొలగడమే అజ్ఞాన నిరసనం.
స్వస్వరూపాన్ని తెలుసుకోకపోవడమే మాయకు జన్మస్థానం. గురువు యొక్క అనుగ్రహంతో మాయ తొలగి ఆత్మస్వరూప జ్ఞానం సహజంగా బయటపడుతుంది. భగవద్భక్తి లేకుండా వ్యర్థమైన ఇతర సాధనలు ఎందుకు? బ్రహ్మదేవుడు కూడా మాయాధీనంలో ఉంటాడు. అతనిని కూడా మాయ నుండి విడిపించేది భక్తియే. బ్రహ్మలోకం ప్రార్థించినా భక్తి లేకుండా ముక్తి లేదు. అక్కడ కూడా భక్తి లేకపోతే మరల జన్మించవలసిందే. అందువలన మాయను తొలగించుకోవడానికి భగవద్భజన ఒక్కటే ఉపాయం. భగవద్భక్తునికి పతనం అంటూ ఉండదు, భవబంధనాలు ఉండవు. మాయ భ్రమ అని జనులు అంటారు, కానీ అది చాలా మాయావి. జ్ఞానులమని అనుకునే వారిని కూడా క్షణక్షణం మాయలో ఇరుక్కునేలా చేస్తుంది. కానీ భక్తులు దానిని చిటికల మీద నాట్యం చేస్తారు. జ్ఞాన సంపన్నులు మోసపోయే చోట భక్తులు నిలదొక్కుంటారు. కారణం, భక్తులు ఎల్లప్పుడూ హరిచరణాలను శరణుజొచ్చి ఉంటారు. కానీ జ్ఞానులు తాము జ్ఞానులమన్న అహంభావంతో ఉంటారు. అందువలన మాయను తరించడానికి తాము ఒక సద్గురుకు అనన్య శరణుజొచ్చి వారి చరణాలను ఆశ్రయిస్తే వెంటనే భవభయం తొలగిపోతుంది. మరణం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది, రానివ్వండి, కానీ హరిని విస్మరించరాదు. వారి వారి వర్ణాశ్రమాలను అనుసరించి ఇంద్రియాలతో పనులు చేస్తున్నా మనసు హరి చరణాలను ధ్యానిస్తూ ఉండాలి. గుర్రాలతో కట్టబడిన రథం వల్లే ఈ శరీరం ఇంద్రియాలతో కట్టబడి ఉంది. మనసు అనే దృఢమైన పగ్గంతో బుద్ధి ఇంద్రియాలను నిగ్రహిస్తుంటుంది. సంకల్ప వికల్పాలతో నిండి ఉండే మనసు యథేచ్ఛగా పరుగులు తీస్తూ స్వేచ్ఛగా విహరిస్తుంటుంది. బుద్ధి తన నిశ్చయించే శక్తితో పగ్గాన్ని అంటే మనసును నిగ్రహిస్తుంటుంది. బుద్ధి వంటి చతురుడైన సారథి నేతవలే రథంలో ఉండగా రథంలోని యజమానికి చింత ఎందుకు? అతడు నిశ్చింతగా వ్యవహరించవచ్చును. శరీరానికి సంబంధించిన కార్యాలన్నింటినీ చేయించడం బుద్ధి యొక్క కర్తవ్యం. ఇది మనసుకు అలవాటు పడితే అన్ని పనులు సవ్యంగా జరిగిపోతాయి. ఇంద్రియాలు శబ్ద స్పర్శ రూపరసాది విషయాల వెంటబడితే శక్తి వ్యర్థంగా క్షీణించిపోతుంది. ఇక అడుగడుగునా పతన భయమే. శబ్ద స్పర్శ రూపరసాది పంచ విషయాలలో ఉన్న సుఖాలన్నీ చివరకు దుఃఖాలే. అజ్ఞానం పరమ దుఃఖం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. శబ్దం అనే విషయానికి మోసపోయి లేడీ చివరకు తన ప్రాణాన్నే కోల్పోతుంది. ఏనుగు స్పర్శ సుఖాన్ని ఆశించి ఆ ఆకర్షణకు అంకుశపు పోట్లను సహిస్తుంది. దీపం యొక్క రూపానికి భ్రమిసి పురుగు శరీరాన్ని కాల్చుకుంటుంది. జిహ్వతో రస సుఖాన్ని అనుభవించాలనుకున్న చేప వెంటనే ప్రాణం విడుస్తుంది. సువాసన కోసం తుమ్మెద కమలాలలో ఇరుక్కుపోతుంది. ఒక్కొక్క విషయ సుఖంలో ఇంత ఘోరమైన ఆపద ఉంటే ఇక 5 కూడినప్పుడు ఎంత భయంకరం. ఇది జంతువులు, జలచరాలు, పక్షులు వీని దుస్థితి. ఇదంతా చూచిన జ్ఞానమున్న మానవులు కూడా విషయోన్ముఖులవుతారు. ఇంతకంటే అజ్ఞానం ఏముంటుంది? అజ్ఞానం నశించి విషయాల పట్ల విముఖత ఏర్పడినప్పుడు మనసుకు శాంతి, సంతోషం కలుగుతాయి. జీవుడు ఆత్మ జ్ఞాన స్వరూపానికి అంతర్ముఖుడైనప్పుడు అత్యంత ఆనందం కలుగుతుంది. కనుక చిత్తంతో హరిని, గురువును ధ్యానం చేయండి. శ్రవణాలతో చరిత్ర శ్రవణం చేయండి. మనసుతో సంధ్యాదులు చేయండి. జిహ్వతో నామస్మరణ చేయండి. పాదాలతో హరి యొక్క, గురువు యొక్క ప్రదేశాలకు వెళ్ళండి. ముక్కుతో గురువు యొక్క నిర్మల్యాలను వాసన చూడండి. చేతులతో వారి చరణాలకు నమస్కరించండి. కళ్ళతో వారిని దర్శించుకోండి. ఈ విధంగా ఇంద్రియ వృత్తులన్నీ ప్రేమగా గురువు కొరకు వినియోగించే భక్తుల స్థితి ధన్యం. భగవద్భక్తి అంటే వేరే ఏముంది? సారాంశం, అజ్ఞానాన్ని వ్రేళ్లతో సహా త్రవ్వేస్తే మిగిలేది సిద్ధంగా ఉన్న జ్ఞానమే అని తెలుసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకం అంతరార్థాన్ని సూచించారు. అసలే నానా వినయ సంపన్నుడు. మధురమైన ఈ వ్యాఖ్యను విని బాబా పాదాలకు సాష్టాంగ ప్రణామం చేసి
రెండు చేతులతో వందనం చేశాడు. తరువాత భక్తి శ్రద్ధలతో, బాబా నాకు చక్కగా శిక్షణ ఇచ్చి నా అజ్ఞానాన్ని పారదోలండి, నా దురభిమానాన్ని శిక్షించండి అని ప్రార్థించాడు. సాత్విక గుణాలు పైకి కనిపిస్తున్న అంతరంగంలో అనేక వికల్పాలుండి ఒక క్షణమైన అవమానాన్ని సహించలేము. అజ్ఞానం అంటే వేరే ఏముంది? మనసులో కీర్తి ప్రతిష్టల యందు కోరిక, పైకి ధ్యానం చేస్తున్నట్లు నాటకం, క్రోధాదులు లోపల రగులుతూ ఉంటే అంతకంటే అజ్ఞానం వేరే ఏముంటుంది? మనసులో చెడు కర్మల ఆలోచనలు, హీనమైన ఆచారం ఉండి, భ్రష్టు ఆలోచనలు ఉండి, పైకి బ్రహ్మనిష్ఠుని వలె ఊరేగడం. స్పష్టంగా చెప్పాలంటే ఇంతకంటే అజ్ఞానం వేరే ఏమిటి? బాబా మీరు దయామయులు, మీ కృప జలసించనతో ఈ అజ్ఞానపు దావానలాన్ని అర్పివేయండి. అప్పుడు నేను ధన్యుణ్ణి అవుతాను. నాకు జ్ఞాన విషయాల చర్చ అవసరం లేదు. నా అజ్ఞానాన్ని తొలగించి నాపై కృపా దృష్టిని ఉంచితే చాలు. నాకు అదే సుఖం, సంతుష్టి. కరుణాగణులు, ప్రేమమయులైన సాయిబాబా నానాను నిమిత్త మాత్రునిగా చేసి మీకు, మాకు, మన అందరికీ గీతార్థ ప్రవచనాన్ని చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ సాయినాథుని శరత్వాకృతికి జై. గీతా భగవానుని వచనం కనుక అది ప్రత్యక్ష శాస్త్రము, త్రికాలలో కూడా ప్రమాణము. ఇది ఎప్పుడూ అవమానింపబడకూడదు. నిజమైన జీవన్ముక్తునికి మరియు అత్యంత విషయలోలునకు ఈ ఉభయలకు శాస్త్రార్థాలు అవసరం లేదు. ఇవి ముముక్షువుల ప్రీతి కోసం. విషయ సుఖాల్లో బాగా చిక్కుకొని పోయాను, నేను ఎప్పుడూ ముక్తిని పొందుతాను అని తలచే ముముక్షువులను తరింపు చేయటానికి ఈ శాస్త్రాలు. ఇటువంటి భక్తిని చూసి సత్పురుషులకు కరుణ కలిగి అప్పుడు ఏదో కారణంతో భక్తులకు అర్థమయ్యేలా బోధ చేస్తారు. గురువు లేదా భగవంతుడు ఎప్పుడూ భక్తుల ఆధీనంలో ఉంటారు. భక్తులను ఉద్ధరించాలనే సంకల్పంతో వారు కష్టాలను సహిస్తారు. ఇప్పుడు సాయి యొక్క మరొక చిన్న పద్ధతిని చెప్తాను. వారు కొన్ని వ్యవహారాలను ఎవరికీ తెలియకుండా చేస్తారు. చిన్న పనైనా పెద్దదైనా నిజమైన కారణం ఎప్పుడూ తెలిసేది కాదు. కానీ చెప్పకుండానే ఎప్పుడూ ఆ కార్యం మాత్రం క్రమక్రమంగా జరిగేది. కొన్ని పనులు సహజంగా ఉపక్రమింపబడేవి, కానీ వానికి మూల కారణం కానీ పేరు కానీ నిర్దేశింపబడి ఉండేవి కావు. పైకి అవి సంభ్రమాన్ని కలుగు చేస్తాయి. ఉరిమే మేఘాలు వర్షిస్తాయి. చెప్పేవారు చేస్తారా అని జోడీలో ఉన్న ఈ నానుడిని బాబా ప్రత్యక్షంగా అనుభవంలో చూపించేవారు. నాకు పరోపకారం కోసమే జగతిలో అవతరించారు. సంకల్పించిన కార్యము వారు పరోపకారం కోసమే జగతిలో అవతరించారు. సంకల్పించిన కార్యము సమాప్తి కాగానే చివరకు ఆ వ్యక్తంలో కలిసిపోతారు. మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళతాము, ఎందుకొరకు మనం సృష్టింపబడ్డాము, ఈ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నలకు మూల కారణాలకు మనకు తెలియవు. స్వచ్ఛందంగా జీవితాన్ని గడిపేస్తాము. తర్వాత మరణకాలం సమీపిస్తుంది. ఇంద్రియాలు బలహీనమైపోయినా మంచి ఆలోచనలు కలగవు. తల్లి, భార్య, బిడ్డలు, బంధువులు, ఇష్టులు, ప్రియులు, మిత్రులు, స్వజనులందరూ శరీరాన్ని త్యజించడం మన కళ్ళతో చూస్తాము. అయినా మన మనసుల్లో మంచి ఆలోచనలు కలగవు. సత్పురుషులు అలా కాదు. వారు అత్యంత జాగరూకతతో ఉంటారు. వారికి తమ అంతిమ సమయము, తమ నిర్వాణం గురించి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. శరీరంలో ఉన్నప్పుడు ఎంతో ప్రేమతో భక్తుల కొరకు తమ శరీరాన్ని అరగదీస్తారు. శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా తమ స్థలాన్ని భక్తుల శ్రేయస్సు కొరకు వినియోగిస్తారు. తమ శరీరాన్ని త్యజించిన ముందే కొందరు తమ శరీరాన్ని విశ్రమింప చేయడానికి నిశ్చితమైన ప్రదేశంలో తమ సమాధిని నిర్మింప చేసుకుంటారు. సాయిబాబా అట్లే చేశారు. కానీ మొదట అది ఎవరికీ తెలియలేదు. సమాధి మందిరాన్ని ముందే కట్టించుకున్నారు.
వారి లీల అద్భుతము. బాబా తమ సమాధి మందిరాన్ని నాగపూర్ నివాసి అయిన బాపూసాహెబ్ బూటి అనే పేరు గల గొప్ప శ్రీమంతుని ద్వారా కట్టించుకున్నారు. పరమ భక్తులైన బాపూసాహెబ్ ఎల్లప్పుడూ సాయి చరణాల్లో అనురక్తులై ఉండేవాడు. బాబా సేవ కొరకు తమ కుటుంబ సమేతం వచ్చి షిరిడీలో ఉన్నాడు. సాయి చరణాలపైన భక్తితో షిరిడీలోనే ఉన్నాడు. తర్వాత కూడా సాయికి అంకితమైపోయి షిరిడీలో ఉండాలనిపించింది. షిరిడీలో స్థలం కొని ఒక చిన్న బంగ్లాను నిర్మించుకొని అక్కడ స్వతంత్రంగా నివసించాలని అతనికి ఆలోచన కలిగింది. ఇక్కడ నాటిన మూల బీజము యొక్క వృక్షము ఈనాటి సమాధి మందిరం. ఇది భక్తుల పట్ల సాయి మహారాజ్కు ఉన్న ప్రేమకు స్మారకం. ఇది ఏ విధంగా మొదలై ఎలా ఎలా నిర్మింపబడి ఈ ఆకారాన్ని దాల్చింది అన్న విషయాలను ఆలోచించండి. బాపూసాహెబ్ బూటి మనసులో బంగ్లా గురించిన ఆలోచనతో దీక్షితుని ఇంటి మేడపై నిద్రిస్తుండగా ఒక చక్కటి దృష్టాంతము కలిగింది. ఇక అక్కడే పరుపు పైన మాధవరావు నిద్రిస్తుండగా అతనికి కూడా అదే దృష్టాంతం కలగడంతో ఆ ఇద్దరికి చాలా ఆశ్చర్యం కలిగింది. బాపూసాహెబ్ స్వప్నంలో బాబా నీవు నీ బంగ్లాను మందిరంతో సహా కట్టించు అని అతనికి ఆజ్ఞాపించారు. ఆ దృష్టాంతం కలగగానే బాపూసాహెబ్ తక్షణం నిద్ర మేల్కొని ప్రక్క పైన కూర్చొని మొత్తం కలను గుర్తుకు తెచ్చుకోసాగాడు. ఇక్కడ ఇలా ఉండగా మాధవరావు ఏడవటం వినిపించింది. బూటీ సాహెబ్ గట్టిగా కేక వేసి పిలిచేసరికి అతనికి నిద్ర మాయమైపోయింది. నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని మాధవరావుని అడగగా శ్రీవారి ప్రేమమయమైన పలుకులు విని నాలో ప్రేమ ఉప్పొంగింది. కళ్ళ నుండి బాష్పాలు రాలాయి. కంఠము గద్గతమైంది. ఆపుకుందామన్నా ఆగకుండా ప్రేమ కన్నీళ్లు ద్వారా బయటకు వచ్చింది. బాబా నా వద్దకు వచ్చి భవనం మరియు దేవాలయ నిర్మాణం కానీ నేను అందరి అభిష్టాలను తీరుస్తాను అని నాతో స్పష్టంగా చెప్పారు అని చెప్పాడు. బాపూసాహెబ్ తనలో ఆశ్చర్యపోయాడు. ఇద్దరికీ ఒకే దృష్టాంతం. మనసులోని సందేహం తీరింది. ఇక కార్యం మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాడు. బూటి అగర్భ శ్రీమంతుడు. భవనము మరియు దేవాలయం కూడా నిర్మించగల సమర్థుడు. మాధవరావు కేవలం సుఖంగా బ్రతికేవాడు. ఆ ఉభయులకు ఒకే దృష్టాంతం. ఇద్దరి స్వప్నాలు ఒకటే. వారికి పరమానందం కలిగింది. వెంటనే బూటి భవనం ఇలా నిర్మించాలని రూపురేఖలను నిశ్చయించగా కాకా దీక్షిత్తు దాన్ని ఆమోదించాడు. మర్నాడు ఉదయము ఆ ముగ్గురు బాబా వద్ద ఉండగా బాబా ప్రేమగా శ్యామ ముఖాన్ని చూడసాగారు. శ్యామ, దేవా, ఏమిటి నీ ఈ లీల అర్థం కాదు. మమ్మల్ని ప్రశాంతంగా నిద్ర కూడా పోనీయవు. నిద్రలో కూడా మమ్మల్ని ఊరికే ఉండనివ్వు అని అన్నాడు. శ్యామ మాటను విని బాబా తమ చెవులపై చేతులుంచి మేము మా స్థలంలో ఉంటే ఎవరూ ఏదేదో అంటారు అని అన్నారు. బూటి వగైరా నిర్మించిన ప్లానును బాబా ఆమోదానికి రూపించగా బాబా వెంటనే మందిరం భవనానికి నిర్మించడానికి అనుమతిచ్చారు. మాధవరావు నడుము బిగించాడు. నేల క్రింద భూగృహం తయారైంది. అతని చేతులతో బావి కూడా తయారైంది. ఇంతవరకు పని జరిగింది. లెండికి వెళ్ళేటప్పుడు లేదా అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు కిటికీల ద్వారాలు బిగించేటప్పుడు బాబా ఉత్సుకతతో తిలకించేవారు. తమ చూపుడు వ్రేళ్లతో చూపిస్తూ ఇక్కడ ద్వారము, ఇక్కడ కిటికీ, ఇక్కడ తూర్పు దిక్కున గ్యాలరీ ఉంటే చక్కగా అందంగా ఉంటుంది అని చెప్పేవారు. తర్వాత కార్యకారణ నిమిత్తంగా మిగతా పని బాపూసాహెబ్ జోగ్ ద్వారా జరగవలసి ఉండటం వలన పనిని అతనికి అప్పచెప్పారు. అలా పని జరుగుతున్నప్పుడు ఈ భవనంలోనే ఒక గర్భగుడిని నిర్మిస్తే మురళీధరుని స్థాపించవచ్చని బూటి మనస్సు స్మరించింది. అతనికి సంకల్పం కలిగింది. కానీ బాబా అభిష్టాన్ని తెలుసుకోకుండా, గురువర్యుని ఆజ్ఞ లేకుండా బూటి ఏ కార్యాన్ని ఆరంభించడు. ఇది అతని నిత్య నియమం. బాబా ఆజ్ఞ చాలా ముఖ్యము. వారి అనుమతి లేకుండా ఒక్క పనైనా ఆరంభింపబడదు. మధ్య మరో హాలు ఎందుకు? దాని అవసరమేముంది? రెండు వైపులా గోడలు లేపి మురళీధరుని స్థాపన చేయవచ్చు. హాలుని దేవాలయంగా రూపొందించాలని బాపూసాహెబ్ కోరిక.
కానీ బాబా అనుమతిని ఇస్తేనే నిస్సంశయంగా అలా చేయొచ్చు అని ఆలోచించి మాధవరావుతో, నీవు బాబా అభిప్రాయాన్ని తెలుసుకుంటే వారికి వారికి నచ్చిన విధంగానే చేద్దాం అని చెప్పాడు. బాబా వ్యాఖ్యలకు వెళుతూ మా భవనానికి సమీపంగా వచ్చి నిలిచినప్పుడు శ్యామారావు ఏమని అడిగాడంటే, దేవా, హాలులో 2 గోడలు లేపి అక్కడ ప్రీతితో మురళీధరుడైన కృష్ణమూర్తిని స్థాపిద్దామని బాబూసాహెబ్ అంటున్నాడు. మధ్య భాగంలో నలుచదరంగా అరుగును నిర్మించి అక్కడ ఒక సింహాసనాన్ని అమర్చి దానిపైన మురళీధరుడు విరాజమానుడైతే శోభాయమానంగా ఉంటుంది అని బాపూసాహెబ్ ఆలోచన. మరి మీ అనుమతి అవసరము. ఆ విధంగా దేవాలయం భవనం రెండు వెంటనే ఒకేసారి తయారవుతాయి. శ్యామ మాటలు విని బాబా సంతోషంగా సరే అన్నారు. దేవాలయం పూర్తయ్యాక మనమే ఇక్కడ ఉండటానికి వస్తాము. బాబా బంగ్లా వైపు దృష్టి సారించి, బంగ్లా పూర్తి అయ్యాక మన కోసమే ఉంచుకుందాం, మనమందరము ఇక్కడే మాట్లాడుకుందాం, పరస్పరము ప్రేమగా కౌకులించుకొని ఆడుకుందాం, సుఖంగా ఆనందాన్ని అనుభవిద్దాం అని చెప్పారు. అప్పుడు మాధవరావు శ్రీ సాయితో, మీ అనుమతి నిశ్చయమైతే దేవా, పునాదికి ముహూర్తం పెట్టనా? దేవా, ఈ సమయం మంచిదేనా? కొబ్బరికాయను తెచ్చి కొట్టనా అని అడిగాడు. కొట్టు కొట్టు అని బాబా చెప్పగానే వెంటనే కొబ్బరికాయను తెచ్చి కొట్టాడు. ఆ తర్వాత గర్భగుడి, మురళీధరునికి నలుచదరపు అరుగు తయారయ్యాయి. విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక శిల్పికి పని అప్పచెప్పారు కూడా. కానీ తర్వాత బాబాకు అంతిమ సమయం ఆసన్నమవగా చాలా బాధ కలిగింది. భక్తులు లోలోపన కుమిలిపోయారు. బాపూసాహెబ్ మనసులో దుఃఖించసాగారు. ఇక ముందు ఈ భవనం ఏమవుతుందో, దీనికి ఏ స్థితి పట్టనుందో ఏం తెలియటం లేదని అతనికి చింత పట్టుకుంది. లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. చివరికి ఏమవుతుందో, మందిరంలో బాబా పాదాలు మోపుతారా? బాబా శరీరాన్ని త్యజిస్తే ఇక ఈ భవనం ఎందుకు, మందిరం ఎందుకు, మురళీధర ఎందుకు అని బూటీకి దుఃఖము. కానీ తర్వాత కర్మ ధర్మ సంయోగం వల్ల భవనం యొక్క భాగ్యం వల్ల బాబా స్వయంగా చెప్పినట్లుగా అందరి కోరిక తీరింది. తమ అంతిమ సమయంలో నన్ను వాడాలో ఉంచండి అని పలికిన బాబా నోటి నుండి వెడలిన వచనంతో అందరి మనసులు తేలికపడ్డాయి. అటు తర్వాత సాయిబాబా యొక్క పవిత్ర శరీరము గర్భగుడిలో స్థాపింపబడింది. ఆ భవనము సమాధి మందిరం అయింది. సాయి యొక్క చరిత్ర అగాధము, బూటి యొక్క భాగ్యము ధన్యము. స్వశక్తితో నిర్మించిన అతని భవనంలో పావన నామాన్ని కలిగిన శ్రీ సాయిబాబా శరీరము విశ్రమించడం అతనికి మహాభాగ్యము. పావనమైన ఇటువంటి కథను విని శ్రోతలు సుఖాలను పొందుతారు. హేమాడ్ సాయినాథునికి శరణదొచ్చి ఒక్క క్షణమైన వారి చరణాలను విడవడు. ఇష్టమైన అయిష్టమైన అనుభవాలు సంభవిస్తుంటాయి. సాయి సముద్ర ఉపదేశాలను అనుసరించి ప్రవర్తిస్తూ వారిని సంతృష్టి పరిచితే శుభాలు నిశ్చయంగా కలుగుతాయి. కథ, వక్త, కథనము సాయి సమర్థులే అయినప్పుడు హేమట్ ఎవరు? ఊరికే పేరుకు మాత్రమే. తర్వాత ఎలా ప్రేరణ కలిగితే అలా కథ వినిపించబడుతుంది. ఆ సమయానికి రచింపబడేదాని గురించిన ఆలోచన ఇవాళ ఎందుకు? స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో గీతా విశిష్ట శ్లోకార్థ నివేదనము మరియు సమాధి మందిర నిర్మాణము 39వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచరిత్ర 40వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సమర్థులు ధన్యులు. వారు భక్తులకు ఈ గ్రంథ రూపంలో
స్వార్థాన్ని పరమార్థాన్ని బోధించి వారిని కుదార్తులను చేసి తమ కార్యాన్ని సాధించుకున్నారు. వారు శిరస్సుపై చేయి వేసి తక్షణం శక్తిపాతం చేస్తారు. తద్వారా లభ్యమైన లభ్యమైన ఆత్మ వస్తువును ప్రాప్తింపచేసి భేదభావాన్ని తొలగిస్తారు. నీవా అనే నీనా అనే భేదబుద్ధి లేకుండా వారికి అనన్య శరణు చొచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే వారు తమ హృదయానికి హత్తుకుని ఆలింగనం చేసుకుంటారు. నది సముద్రం పేరుకు వేరువేరుగా ఉన్నా అవి ఒక్కటే రూపాన్ని కలిగి ఉంటాయి. వర్షాకాలంలో రెండూ కలిసిపోతే ఇక వాని భిన్నత్వం మిగలదు. అట్లే భక్తిభావంతో సద్గురు సాయినాథునికి అనన్య శరణు జొచ్చితే వారు భక్తుల భక్తిని గమనించి తమ శక్తిని ప్రసాదిస్తారు. జయ జయ దయాళు భక్తులను ఉద్ధరించే పరమ ప్రేమమయ, మీరు అఖిల బ్రహ్మాండాన్ని వ్యాపించి ఉన్న విశేషంగా షిరిడిలో ఉంటున్నారు. నేలపై తిరగలిని ఉంచి కాళ్ళు చాపుకొని తిరగలి పిడిని గట్టిగా బిగించి ధాన్యం గింజలను విసురుతున్న సత్పురుషుని చూచి నా మనసు ఆశ్చర్యానికి లోనైంది. అదే ఈ గ్రంథానికి మూల కారణం. పాతకాలను దహింపచేసి వారి లీలలను వర్ణించాలని నాకు ప్రబలమైన సంకల్పం కలిగింది. నారాయణుడు స్వయంగా ప్రసన్నమవుతాడు. ఎందుకంటే నారాయణునికి తన మీది కంటే భక్తునిపై ప్రేమ కనుక తన భక్తుని ఎవరైనా కీర్తించడం లేదా అతని గుణాలను వర్ణించడం ఇష్టం. ఈ మాట నిరాధారమని సజ్జనులైన శ్రోతలకు సందేహం కలగవచ్చు. అలా అనుమానం కలిగితే భవిష్యోత్తర పురాణంలో త్రిపురారి చెప్పిన దానిని గమనించండి. ఇదంతా సాయి యొక్క ప్రేరణే అయినా లౌకిక రీతిని పాటించటానికి భక్తుల శ్రేయస్సు కొరకు ఈ రచనను ఆమోదించారు. అప్పటి నుండి శ్రీ సాయిలీల మాస పత్రికలో నెలనెలా సాయి సమర్థుని కథలను శ్రోతలు చాలా ప్రేమతో పఠించారు. ఈ కథలను ఆమోదించేవారు సాయియే. వారే నా బుద్ధిదాత. మూల చైతన్యాన్ని ప్రేరేపించేది వారే. వారి కథను వారే చెప్తారు. ఈ హేమాడు తన బుద్ధితో రాస్తున్నాడని పొరపాటుగానైనా తలవద్దని, గుణదోషాలు నాకంటగట్టవద్దని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను. మంచి గుణాలు ఉన్న సాయియే, దోషాలు కనిపించినా వారివే. నేను సాయి చేతిలోని సూత్రం ఆడించినట్లు ఆడే బొమ్మను మాత్రమే. సూత్రధారి తన చేతిలోని సూత్రంతో అనేక రకాల విచిత్రమైన రంగురంగుల దృశ్యాలను కథకు అనుగుణంగా ఆడిస్తారు. ఇక ఈ ప్రస్తావన చాలిస్తాను. కొత్త కథా విశేషం ఏమిటా అని శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదూ. ఇప్పుడు గురువు మరియు వారి భక్తుల మహిమను గానం చేస్తాను. గత అధ్యాయాన్ని ముగించేటప్పుడు తర్వాతి అధ్యాయంలో స్మరణకు వచ్చిన దానిని చెప్తానని అన్నాను. అట్లే ఇప్పుడు స్ఫురించిన దానిని వినండి. మధురమైన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా ఆలకించాలి. భక్తులు ప్రేమగా భోజనం పెడితే సాయికి సంతోషం. కన్న తల్లికి పసిబిడ్డలపై ప్రేమ, అట్లే భక్తులకు సాయి ప్రత్యక్ష కన్న తల్లి. వారు ఎక్కడున్నా సరే పరుగు పరుగున వస్తారు. వారి రుణాన్ని ఎవరు తీర్చుకోగలరు? శరీరంతో షిరిడీలో వ్యవహరిస్తున్న వారు త్రిలోకాల్లో సంచరిస్తుంటారు. ఈ విషయంలోని మధుర వృత్తాంతాన్ని ప్రశాంతంగా వినండి. సాయి పాదాలయందు నిష్టగల భక్త శ్రేష్ఠుడు బాలాసాహెబ్ దేవు. అతని తల్లి అందరికీ శుభం కలగాలని నిష్టగా వ్రతాలను ఆచరించేది. ఆమె అనేక వ్రతాలను ఆచరించింది. కానీ వ్రత సమాప్తికి ఉద్యాపన మిగిలిపోయింది. వ్రతాలన్నీ ముగిశాక ఉద్యాపన చేయాలి. లేకపోతే అసంపూర్తిగా చేసిన వ్రతానికి పుణ్యం కలగదు. వ్రతాలు 25-30 ఉంటాయి. వీని ఉద్యాపనకు దేవు 100-200 బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించాడు. ఉద్యాపనకు ఒక తిథిని నిర్ణయించుకొని ఈ ఉద్యాపనకు రమ్మని బాబాను ప్రార్థించమని జోకు ఉత్తరం రాశాడు. మీరు రాకపోతే ఉద్యాపన పూర్తి కాదు. ఈ నా ప్రార్థనను మన్నిస్తే ఈ దీనుడు కృతజ్ఞుడై ఉంటాడు. నేను ప్రభుత్వోద్యోగిని. పొట్ట కోసం నౌకరి చేసుకుంటూ పరమార్థాన్ని కూడా సాధించుకోవాలని నా తపన. మీకు ఇదంతా తెలుసు. డహను నుండి అక్కడికి అంత దూరానికి స్వయంగా రాలేని నిస్సహాయుణ్ణి. కనుక మీరు నా ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారని నా నమ్మకం.
బాపు సాహెబ్ జోగ్ ఆ ఉత్తరాన్ని మొత్తం బాబాకు చదివి వినిపించాడు. ఆ కార్యాన్ని చక్కగా దేవుడు పూర్తి చేసేలా చూడండి అని జోగ్ ప్రార్థించాడు. నిర్మలమైన మనసుతో పంపిన ఆ ఆహ్వానాన్ని బాబా పూర్తిగా విన్నారు. నా స్మరణ చేసేవాడిని నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను. నాకు గుర్రం కానీ, రైలు బండి కానీ, విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమగా పిలిస్తే చాలు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం ప్రకటమవుతాను. నీవు, నేను, మరొకరు ముగ్గురం కలిసి వస్తామని అతనికి ఉత్తరం రాయి, సంతోషిస్తాడు అని చెప్పారు. బాబా చెప్పినదంతటినీ జోగు దేవుకు తెలియచేశాడు. బాబా మాటకు తిరుగులేదని, అది అమోఘమని దేవు ఆనందించాడు. బాబా తప్పక వస్తారని దేవుకు పూర్తి విశ్వాసం. అయితే అది అనుభవానికి వచ్చే ఆ రోజు సువర్ణదినం. బాబా ఎప్పుడు షిరిడీలోనే ఉంటారు. 3 గ్రామాలకు మాత్రమే ఎప్పుడో అరుదుగా వెళ్తుంటారు అని కూడా దేవుకు తెలుసు. వారికి బుద్ధి పుట్టినప్పుడు ఏ 6 మాసాలకో ఎప్పుడో రహతారుయి లేక నీమ్గావులకు మాత్రమే వెళ్తారు. ఎప్పుడూ షిరిడీలోనే ఉంటారు. ఈ 3 గ్రామాలు దాటి ఎవరి వద్దకు ఎప్పుడూ వెళ్ళరు. దహనులో ఇంత దూరాన ఉన్న నా వద్దకు ఎలా వస్తారు? బాబా పూర్ణ లీలావతారి. ఇచ్చా మాత్రంతో స్వచ్ఛందంగా వెళ్ళగలరు. వారి రాకపోకలు లోకాచారం కొరకు అంతే. వారు అంతటా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నారు. వారు అక్కడి నుండి ఇక్కడికి రావటం, ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళటం రెండూ ఆకాశానికి కూడా తెలియదు. ఎందుకంటే వారు సంపూర్ణంగా అంతటా లోపల బయట వ్యాపించి ఉన్నారు. బాబా యొక్క కదలికలు అగోచరం. స్థిరచరాలలో నిండి ఉన్న వారికి రాకపోకలు ఎక్కడివి? స్వచ్ఛందంగా వారు ఎక్కడైనా ప్రకటమవుతారు. ఉద్యాపనకు సుమారు 1 నెల ముందు ఒక సన్యాసి దహను రైల్వే స్టేషన్ మాస్టర్ వద్దకు తన పని మీద వచ్చాడు. అతడు గోశాల ప్రచారకుడు, గోవుల సంస్థలో స్వయం సేవకుడు. ఆ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి చందాల కోసం వచ్చాడు. అతని వేషాన్ని బట్టి బెంగాలీ వ్యక్తి వలె ఉన్నాడు. స్టేషన్ మాస్టరు అతనితో ఊరిలోనికి వెళ్తే అక్కడ మీకు మంచి ఏర్పాట్లు ఉంటాయి అని చెప్పాడు. అక్కడున్న మామల్తాదార్తో మీ అభిప్రాయాన్ని చెబితే సేట్లు, సావుకారులు కలిసి సహాయపడతారు. మామల్తాదారు ఒక్కణ్ణి పట్టుకుంటే చాలు, ఈ ధర్మ కార్యానికి అనేక మంది చందాలు ఇచ్చి సహాయపడతారు. మీరు నిశ్చింతంగా వెళ్ళండి అని ఉపాయం చెప్పాడు. అలా స్టేషన్ మాస్టర్ లోపల చెప్తున్నప్పుడు బయట గుర్రం కాలిడెక్కల చప్పుడయింది. మామల్తాదారే స్వయంగా అక్కడికి వచ్చి స్టేషన్ లోపలికి వెళ్ళాడు. స్టేషన్ మాస్టర్ను కలుసుకోవటానికి గదిలోనికి ప్రవేశించాడు. సన్యాసితో, ఇదిగో మామల్తాదార్ ఇక్కడికే వచ్చాడు. మీరు అతడితో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. దైవవశాత్తు మీకు ఇక్కడే కలిశాడు అని మాస్టర్ చెప్పాడు. సన్యాసి తను వచ్చిన విషయాన్ని మామల్తాదార్తో మనవి చేశాడు. తర్వాత ఆ ఇద్దరూ బయటికి వచ్చి అక్కడే ఒక పెట్టె పైన కూర్చున్నారు. సన్యాసి అతనితో, ఈ కార్యాన్ని మీరే ఎలా అయినా సాధించాలి. గోరక్షణ ధర్మకార్యం. మీరు స్వయంగా పూనుకుంటే తప్ప పరాయి మనిషినైన నాతో ఈ పని అసలు ఏమాత్రమైనా అవుతుందా? మీరు తాలూకాకు అధికారి, నేను బికారిని. గోవుల క్షుద్బాధను నివారించడానికి ప్రజల ఇళ్లకు గడప గడపకు తిరిగేవాణ్ణి. మీరు సిఫార్సుగా ఒక్క మాట చెప్తే నా పని త్వరగా అవుతుంది. మీకు గోమాత ఆశీర్వాదం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అని వేడుకున్నాడు. సన్యాసి ప్రార్థనలను విని మామల్తదార్ అయిన దేవు అతనితో, ఊరిలో ప్రస్తుతం వేరే పని కోసం చందాల వసూళ్లకు పూనుకున్నాం. దీనులపై దయగల రావు సాహెబ్ నరోత్తమ సేటు తెలివిగలవాడు. ఇప్పుడే ఎంతో కష్టపడి ఒక జాబితాను తయారు చేసుకున్నాడు. ఇక మీ చందాలకు అవకాశం ఎక్కడుంది చెప్పండి. ఈ సమయం మీకు ఉపయోగకరం కాదు. తర్వాత చూద్దాం. మీరు 3-4 నెలలు ఆగి ఈ ఊరికి రండి, అప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలు లాభం లేదు అని చెప్పాడు. ఈ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మీరు 3-4 నెలలు ఆగి ఈ ఊరికి రండి, అప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలు లాభం లేదు అని చెప్పాడు.
సన్యాసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 1 మాసం గడిచాక కాబోలు అతడు టాంగా బండిలో మరలా డహోనుకు డహోనుకు వచ్చాడు. దేవు ఇంటి ఎదురుగా వకీల్ పరంజాపే ఇల్లు. అక్కడే టాంగాను ఆపి దిగాడు. సన్యాసి బండి దిగటం దేవు చూచాడు. మునుపు చందాల కోసం వచ్చిన మనిషే సమయానికంటే ముందుగానే వచ్చాడు అని అనుమానించి దేవు కొడుకుతో చెప్పాడు. 1 నెల అన్నా పూర్తి కాలేదు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? మునుపు చెప్పిన విషయాన్ని మరిచిపోయాడా అని నా మనసులో సంశయం. సన్యాసి అక్కడే బండి దిగి కొంతసేపు అయ్యాక దేవు ఇంటికి వచ్చి ఏమన్నాడో వినండి. అప్పుడు 10 గంటల వేళ. బ్రాహ్మణులు భోజనం ఆరంభించే సమయం. దేవు ఇంట్లో హడావిడినంతా చూసిన సన్యాసి దేవుతో నాకు డబ్బు తొందర లేదు. నేను డబ్బు కోసం రాలేదు. ఈరోజు మాకు భోజనం కావాలి అని అన్నాడు. దేవు చాలా సంతోషం. ఈ ఇంటిని మీదిగా భావించి రండి అని చెప్పాడు. అప్పుడు మా వెంట మరో 2 అబ్బాయిలు కూడా ఉన్నారు అని సన్యాసి చెప్పాడు. మరీ మంచిది అని దేవు అతనితో, మీరు ఎక్కడ బస చేశారో చెప్పండి. భోజన సమయం అప్పుడు కబురు చేస్తాను అని దేవు అన్నాడు. అదేం అవసరం లేదు. ఎప్పుడు రావాలి? ఎ- మీరు ఎన్ని గంటలకు హాజరవ్వమంటే అప్పుడు వస్తాము అని సన్యాసి అన్నాడు. 12 గంటలకు అబ్బాయిలను వెంటబెట్టుకుని వచ్చి భోజనాన్ని స్వీకరించండి అని దేవు అతనితో చెప్పాడు. సన్యాసి వెళ్ళిపోయి సరిగ్గా 12 గంటలకు తిరిగి వచ్చి ముగ్గురు భోజనానికి కూర్చుని యథేచ్ఛగా తృప్తిగా తిన్నారు. వంటంతా తయారయ్యాక దేవు సన్యాసిని వెంట వచ్చిన వారిని బ్రాహ్మణుల పంక్తిలో కూర్చుండబెట్టి వారిని తృప్తిపరచాడు. సన్యాసి మరో 2 కూడా వెంటబెట్టుకుని తనంతట తానే వచ్చాడు. కానీ అతడు పూర్వం చందాల కొరకు వచ్చిన వ్యక్తి అని దేవు బుద్ధిని మాయ ఆవరించింది. దాంతో మనసును మోహం చుట్టుకొని పోవటం వలన ఎవరో అతిథి భోజనానికి వచ్చాడని మాత్రమే అతని బుద్ధికి తోచింది. ఆ విధంగా భోజనాలు ముగిశాక ఉత్తర పోసనం శుద్ధచామనం చేసి సుగంధభరితమైన శీతలోదకాన్ని తాగి పళ్ళను సేవించి ముఖశుద్ధి చేసుకొన్నారు. ఆ తర్వాత శిష్టాచారం ప్రకారం గంధం, పూలు, తాంబూలం, అత్తరు, పన్నీరు, బహుమానాలు వగైరాలను దేవు సంతోషంగా ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన వారంతా ఇళ్లకు వెళ్ళిపోయారు. సన్యాసి కూడా తన వారితో తన స్థలానికి వెళ్ళిపోయాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ సమయం అప్పుడు ఆహ్వానించకుండానే వచ్చి భోజనం చేసిన ఆ ఆగంతకుడు బాబా అని దేవుకు తోచలేదు. అతని మనసులో ఇంకా సందేహమే. పిలవకుండా వచ్చిన ముగ్గురికి ప్రత్యక్షంగా తమ సమక్షంలో వడ్డించిన దేవు మనసులో సంశయం. బాబా వచ్చినట్లుగా నిదర్శన ఏమిటని జోగును అడిగాడు. ఉద్యాపన పూర్తి కాగానే దేవు జోగుకు ఉత్తరం రాశాడు. బాబా వస్తానని ఖచ్చితంగా చెప్పి నన్ను మభ్యపెట్టారేమిటి? ఇక్కడికి తప్పక వస్తానని ఎందుకు చెప్పారు? మీరు కూడా వారి వెంట వస్తారన్న బాబా మాట అబద్ధం కాదు. కానీ వారు వచ్చినట్లు నాకేమీ సాక్ష్యం కనిపించలేదే. ఇలా ఎందుకు జరిగింది? నన్ను ఎందుకు నిరాశపరిచారు? వారు వస్తారని ఆశగా ఎదురుచూశాను. కానీ వారు వచ్చినట్లుగా నాకు అనుభవం కలుగలేదు. భక్తితో వారిని ఆహ్వానిస్తే శరణుజొచ్చిన నా వద్దకు వస్తానని చెప్పారు. కానీ అలా జరగలేదు. ఇదంతా నాకేమీ అర్థం కావడం లేదు. నేను స్వయంగా రావటానికి వీలుకాక ఎంతో దీనంగా ఉత్తరం రాశాను. వారు వస్తారని తెలిసి నేను ధన్యుణ్ణి అని తలచాను. బాబా ఏ మిషతోనో ఏ వేషంలోనో వస్తారని తలచాను. కానీ అలా ఎందుకు జరగలేదా అని చాలా ఆశ్చర్యంగా ఉంది. జోగు ఆ వృత్తాంతాన్నంతా సాయికి విన్నవించాడు. బాబా ఆశ్చర్యచకితులై అతనితో ఏమన్నారంటే, ఆ ఉత్తరాన్ని నా ముందు విప్పి చదవకముందే దానిని వ్రాసిన వారి మనసు కనిపిస్తుంది. నేను వస్తానని ఖచ్చితంగా చెప్పి నమ్మించి అతనిని నిరుత్సాహపరచానని అంటున్నాడు కదూ.
నన్ను గుర్తుపట్టలేనప్పుడు మరి నన్ను ఎందుకు పిలిచినట్లు అని అతన్ని అడుగు. నేను శారీరకంగా ఇక్కడి నుండి కదలలేదు, కానీ నేను ఉద్యాపనకి వెళ్ళి భోజనం చేసి వచ్చాను. ఇద్దరితో సహా వస్తానని చెప్పినట్లుగానే ఇద్దరిని వెంటబెట్టుకుని వెళ్ళాను. భోజనానికి ఇంకా వ్యవధి ఉండగా అప్పుడు నేను మెల్లగా సన్యాసి వేషంలో మొదట ఒక్కడే వెళ్ళాను. నీకు గుర్తు వచ్చిందా? నేను అకస్మాత్తుగా రావటం చూసి డబ్బు అడుగుతానేమోనని నీ మనసులో భయం కలుగలేదు? అప్పుడు నేను నీ సంశయాన్ని తీర్చాను. కేవలం భోజనానికి వస్తాను, మరో ఇద్దరితో వస్తాను అని చెప్పి భోజన సమయానికి మరో ఇద్దరితో కూడా భోజనం చేయలేదు. చూడు, నా మాట నిలబెట్టుకోవటానికి నా ప్రాణం సైతం విడిచి చచ్చిపోతాను, కానీ నా నోటి మాటలు ఎన్నడూ వృధా కావు. సాయినాథుల మాటలు విని జోగు ఆనందానికి అవధులు లేవు. నిజమే, బాబా వచనం వృధా కాదు. ఇది అందరికీ ఎల్లప్పుడూ అనుభవమే. జోగు సంతోషంతో వృత్తాంతాన్నంతా సవిస్తరంగా పెద్ద ఉత్తరం రాసి దేవుకు తెలియజేశాడు. ఆ ఉత్తరాన్ని చదువగానే ప్రేమోద్రేకంతో దేవు కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అనవసరంగా సాయిబాబాను దూషించాను, చిచి, నా బ్రతుకు వ్యర్థం అని తనలో లజ్జితుడయ్యాడు. బాబా మహిమ ధన్యం. బాబాను తెలుసుకోగలనని దురభిమానంగా అనుకున్నాను. ఎంత సిగ్గుచేటు! కానీ బాబాయే ఆ సన్యాసి అయి ఉండవచ్చు అన్న ఆలోచన నాకు ఎందుకు కలుగలేదో అర్థం కావటం లేదు. బాబాను ఆహ్వానించకముందే సన్యాసి చందాలు వసూలు చేసే నిమిత్తం తన పని మీద వచ్చాడు. 3-4 మాసాల వ్యవధి ఇచ్చాను. తరువాత మరలా రమ్మని అతనికి చెప్పాను. అతడే అకస్మాత్తుగా వచ్చి భోజనానికి వచ్చానని అంటే అతడు బాబాయే అని నేను ఎలా ఊహించగలను? భోజనానికి వచ్చినప్పుడు నాతో సహా మరో ఇద్దరు కూడా వస్తారు అన్న బాబా మాట ఒక్కటి మాత్రం నేను మరచిపోయాను. బాబాను ఆహ్వానించిన తరువాత సన్యాసి మొదటిసారిగా కలిసి ఉంటే, అదైనా కేవలం భోజనం కొరకు వచ్చి ఉంటే నా కళ్ళు నన్ను మోసపుచ్చేవి కావు. అయినా అతడు గోరక్షణ నిమిత్తం గోగ్రాసానికి డబ్బు సేకరించాలని వచ్చాడు. ఆ తరువాతే సాయిబాబాను ఉద్యాపన ఆహ్వానాన్ని పంపటం. అందుకే నన్ను అలా మోహం ఆవరించి ఇలా జరిగింది. సన్యాసి ఇద్దరితో సహా వచ్చి భోజనం చేస్తే అతడు భోజనం కోసమే వచ్చాడని భావించాను. పూర్వ పరిచయం లేని వారు ఎవరైనా అకస్మాత్తుగా భోజన సమయానికి ఇద్దరితో సహా వచ్చి ఉంటే సాయియే అని నిశ్చయంగా అనిపించేది. కానీ ఈ సత్పురుషుల పద్ధతే ఇది. ఎన్నడూ సంభవించని అద్భుతమైన లీలలను చేస్తారు. వారు భక్తుల గృహాలలోని కార్యాలను, ప్రణాళికను ముందుగానే తయారు చేసి ఉంచుతారు. వారికి అంకితమైన భక్తుల యొక్క శుభకార్యాలను ఇలా చక్కగా ఊహించని విధంగా జరిపిస్తారు. సత్పురుషుల చర్యలు అంతుపట్టవు. చింతామణి తలచిన దానినే ఇస్తుంది. కల్పవృక్షం మనసు కల్పించిన దానిని ఇస్తుంది. కామధేనువు కోరుకున్న వానిని ప్రసాదిస్తుంది. గురుదేవులు అంతఃకరణానికి అతీతమైన దానిని ప్రసాదిస్తారు. ఇక్కడ ఆహ్వానింపబడి బాబా సన్యాసి రూపంలో ప్రకటమయ్యారు. వారి లీలలు విచిత్రం. ఒక్కోసారి ఆహ్వానించకుండానే వస్తారు. ఒకప్పుడు చిత్రపటం రూపంలోనో, ఒకప్పుడు పార్థవ శరీరంతోనో, మరొకప్పుడు తమంతట తాము ప్రకటమవుతారు. వారి కృపకు అంతు లేదు. ఈ సమయంలో నా అనుభవాన్ని వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అపూర్వము అభినవము అయిన ఈ కథను వింటే సాయి లీలల ప్రభావం అర్థమవుతుంది. ఇది నిజమైన కథేనా లేక కల్పించబడిందా అని దీనిని ఎవరికి తోచినట్లు వారు అనుకొని మీరు మాత్రం సాదరంగా శ్రవణం చేయండి. సోమరితనాన్ని, నిద్రను మాని సావధానులి శ్రద్ధగా కథాశ్రవణదానాన్ని నాకు ప్రదానం చేస్తే నాకు సంతృప్తి. చింతలను, దుఃఖాలను విడిచి ప్రశాంతమైన మనసులతో శ్రవణం చేస్తే అది లాభిస్తుంది. శ్రవణం తరువాత మననం, నిధిధ్యాసనం, ఆ పైన సాక్షాత్కారమైతే ఈ అన్నింటికే శ్రవణమే ఆధారం. అదే అన్నింటికి సారం. శ్రవణం ద్వారా భవాన్ని తరించడం ఖాయం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. క్రీస్తు శకము 1117 సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు శయ్యపై నిద్రిస్తుండగా తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. సాయి యొక్క ఈ చర్యను గమనించండి. చక్కని సన్యాసి రూపంలో బాబా నాకు దర్శనమిచ్చి నన్ను మేల్కొల్పి నేను ఇవాళ భోజనానికి వస్తాను అని చెప్పారు. స్వప్నంలో మేలుకోవడం అదంతా కూడా స్వప్నమే. కారణం, నేను మేల్కొని కలను గుర్తుకు తెచ్చుకున్నాను. కళ్ళు తెరచి చూస్తే ఆ స్థానంలో సాయి లేరు, ఎవరూ లేరు. క్షణానికి ముందు అది స్వప్నమే, అసలు మెలకువ స్థితి కాదు. స్వప్నంలోని విషయాన్ని కొంచెం కూడా మర్చిపోకుండా అక్షరం అక్షరం గుర్తు తెచ్చుకున్నాను. నేను ఇవాళ భోజనానికి వస్తాను అని సాయి స్పష్టంగా చెప్పిన మాటను విని నాకు చాలా ఆనందం కలిగింది. ఈ విషయాన్ని భార్యకు తెలియజేశాను. మనసులో నిరంతరం సాయినే స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండడం ఎప్పుడూ అలవాటు. ఏడు ఏడు ఏండ్ల 7 ఏళ్ళు వారి సహవాసంలో ఉన్న వారు భోజనానికి వస్తారని ఎప్పుడూ ఆశించలేదు. ఇవాళ హోళీ పండుగ, ఒక పావుసేరు బియ్యం ఎక్కువ వండటం గుర్తుంచుకో అని భార్యతో చెప్పాను. అలా చెప్పగా ఆమె కారణాన్ని అడిగింది. ఈరోజు పండుగ కదా, బంధువులు భోజనానికి వస్తారని చెప్పాను. ఆమె తీవ్రమైన జిజ్ఞాసతో ఎవరు వస్తున్నారని అడిగింది. అసలు విషయం చెప్తే నేను అపహాస్యం పాలవుతాను అని నాకు బాగా తెలుసు. అయినా అసత్యాన్ని పలుకరాదని ఆమెకు నిజాన్ని ఎంతో శ్రద్ధగా చెప్పాను. ఇదంతా శ్రద్ధ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. నిజమైన అబద్ధమైన వారి వారి మనోభావాలను అనుసరించి ఉంటుంది. ఆమెకు నమ్మకం కలగాలని ఎంత ప్రయత్నించినా ఆమెకు విశ్వాసం కలుగలేదు. బాబా షిరిడీ నుండి ఇంత దూరం ఎందుకు వస్తారు? మన హోళీ పండుగ భోజనంలో విశేషమేముంది? షిరిడీలోని మృష్టాన్న భోజనాలను వదిలి మన సాధారణ భోజనాన్ని సేవిస్తారా అని ఆమె అన్నది. ఆ విధంగా ఆమె అనగా, ఒక పావు ఎక్కువ వండడానికి నీకేం శ్రమ? నీకు పావు బియ్యానికి లోటుందా? సాయిబాబా ప్రత్యేకంగా అతిథిలా వస్తారని నేను నీకు చెప్పలేదు. ఎవరో ఖచ్చితంగా వస్తారని మాత్రం నా నమ్మకం. నీవు ఎలా అనుకున్నా సరే నేను వారిని సాయి సమానులుగా భావిస్తాను. ప్రత్యక్షంగా సాయియే అని భావిస్తాను. నా స్వప్నం నిజమై తీరుతుంది అని చెప్పాను. అలా సంభాషించుకున్నాం. ఆ తరువాత మధ్యాహ్న సమయాన యథావిధిగా హోలీ పూజ ముగిసింది. భోజనానికి విస్తర్లు వేశారు. పుత్రులు, పౌత్రులు, కూతురు, అల్లుడు, బంధుమిత్రులు మొదలైన వారు పంక్తులలో పీటలపైన కూర్చున్నారు. చక్కగా రకరకాల రంగురంగుల ముగ్గులు వేశారు. ఒక ముఖ్య పంక్తిలో మధ్యన సాయిబాబాకు ఒక పీట వేసి ఆ పళ్ళెంలో అందరితో పాటు వడ్డించారు. పళ్ళెం చుట్టూ రంగురంగుల ముగ్గులు వేశారు. అందరి దగ్గర చెంబు, పంచపాత్ర, ఉద్ధరిణి ఉంచారు. అప్పడాలు, వడియాలు, వడపప్పు, ఊరగాయి, పెరుగు పచ్చడి, రకరకాల కూరల పాయసం వగైరా చాలా తయారయ్యాయి. 12 కాగానే ఒక్కొక్కరు మడికట్టుకొని వచ్చి భోజనానికి పీటలపైన కూర్చున్నారు. వేరే వారెవరూ రాలేదు. అన్ని పళ్ళాల్లో నిండుగా రొట్టెలు, అన్నం, పప్పు అన్నీ వడ్డించారు. అక్కడ ఏ లోటు లేదు. మధ్య పళ్ళెం వద్ద మాత్రం అతిథి లేకుండా స్థలం ఖాళీగా ఉంది. ఎవరైనా అతిథి అథవా బంధువు రావచ్చు అని ఎదురు చూశాం. అలా ఎంతసేపని ఎదురు చూస్తాం? నా మనసులో అనుమానం. నేను వెళ్ళి తలుపు గడియ పెట్టాను. వెంటనే అన్నశుద్ధికి నేతిని వడ్డించారు. వైశ్వానరుడైన అగ్నిదేవునకు నైవేద్యం అర్పించే సమయాన ప్రాణాహుతిని ఇవ్వబోతుండగా మెట్ల వద్ద చప్పుడు. రావు సాహెబ్ ఎక్కడా అన్న మాట వినిపించేసరికి అందరూ వారి స్థలాల్లో నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎవరో వచ్చారని నేను వెళ్ళి మెల్లగా తలుపు గడియ తీసేసరికి మెట్లపైన 2 వ్యక్తులు కనిపించారు. వారిలో ఒకరు ఆలీ మహమ్మద్, రెండో వారు మౌలానా శిష్యుడు
ఇస్ము ముజావర్. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ఆకులలో అన్నీ వడ్డించి ఉండడం, అందరూ భోజనానికి సిద్ధంగా కూర్చోవడం చూచి ఆలీ, క్షమించాలి, మీకు శ్రమ కలిగించాను. మీరు మా కోసం భోజనం ముందు నుండి లేచి వచ్చినట్లుంది. పంక్తిలో అందరూ మీకోసం వేచి ఉన్నారు. ఇదిగో మీ వస్తువు తీసుకోండి. వీలైనప్పుడు నేను మరల కలుస్తాను. జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనను చెప్తాను అని చెప్పి చేతిలో ఉన్న ఒక ప్యాకెట్ను టేబుల్ పైన ఉంచి విప్పసాగాడు. పైన కప్పబడిన వార్తాపత్రికను విప్పేసరికి తక్షణం సాయి యొక్క మూర్తి కనిపించింది. నా నా మనవి నా మనవిని మన్నించి ఈ వస్తువును మీ దగ్గర ఉంచండి అని అతను అన్నాడు. సాయిబాబా చిత్రాన్ని చూసి నా శరీరం రోమాంచితమైంది. గద్గద హృదయంతో వారి చరణాలయందు శిరసునుంచాను. గొప్ప చమత్కారం జరిగినట్లు అనిపించింది. ఈ విచిత్ర లీలను నాకు చూపించి నన్ను పవిత్రునిగా చేసినట్లు అనిపించింది. ఈ చిత్రాన్ని ఎక్కడ నుండి తీసుకొని వచ్చావని ఉత్సుకతతో అడగగా ఒక అంగడిలో కొన్నానని అతను చెప్పాడు. ఒక్క క్షణమైనా నిలబడకుండా ఆ ఇద్దరు, మేమిక వస్తాం, మీరు సుఖంగా ప్రశాంతంగా భోజనం చేయండి. ఇప్పుడు ఈ పటం గురించి చెప్పనారంభిస్తే అనవసరంగా మీ భోజనాలకు ఆలస్యమైపోతుంది. మరొకప్పుడు నేను సావకాశంగా చెప్తాను అని అన్నాడు. అదే సమంజసమని నాకు అనిపించింది. సమయానికి సరిగ్గా బాబా పటం వచ్చినందుకు నాకు చాలా సంతోషము, ఆశ్చర్యము కలిగాయి. ఆ ఇద్దరికీ కృతజ్ఞత చెప్పాను. ఇక మీరు వెళ్ళండి. ఈ పటం ఇక్కడికి ఇవాళే రావడానికి కారణం నేను తర్వాత మనవి చేస్తాను అని చెప్పాను. వారు వెళ్ళిపోయిన తరువాత సాయిబాబా కొరకు ప్రత్యేకంగా మధ్యన ఏర్పాటు చేసిన పీటపైన పటాన్ని ఉంచాను. అందరికీ ఆనందం కలిగింది. సాయి లీల అమోఘం. వారు చిత్రపటం రూపంలో వచ్చి స్వప్నంలోని వారి మాట నిజమని నిరూపించారు. ఎవరైనా అతిథి వస్తే గనుక వచ్చిన ఆ వ్యక్తి పంక్తిలో కూర్చుంటాడు అని తలచిన వారికి ఎంతటి ఆశ్చర్యం కలిగిందో. పటంలోని అందమైన మూర్తిని చూచి అందరికీ పరమానందం కలిగింది. అనుకోకుండా ఇది ఎలా సంభవించిందా అని అందరికీ ఆశ్చర్యం. పటాన్ని పీట మీద ఉంచి అర్ఘ్య పాద్యాది పూజలు చేసి భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పచార పూజను స్వీకరిస్తారు. పూజా గదిలో ఇతర దేవతలతో పాటు ఈ పటం కూడా పూజింపబడుతుంది. ఈ విధంగా బాబా తమ అపూర్వ చరితాన్ని భక్తులకు అడుగడుగునా చూపిస్తుంటారు. తరువాత ఆ ఇద్దరు వ్యక్తులు ఇవాళో రేపో కలుస్తారు అని అనుకుంటుంటూనే 9 సంవత్సరాలు గడిచిపోయినా వారు కనిపించలేదు. చివరకు కర్మధర్మ సంయోగంతో నేను దారిన వెళుతుండగా ఆలీ మహమ్మద్ కనిపించాడు. వెంటనే పటాన్ని గురించి తెలుసుకోవాలని నా ఉత్సుకత. ఎందుకు ఇన్నేళ్ళు మౌనంగా ఉండిపోయావు? ఈ రోజు కూడా మునపటి వలనే కలుసుకున్నాం. అకస్మాత్తుగా ఇప్పుడు సమయం వచ్చినట్లుంది. ఈ విషయాన్నంతటినీ చెప్పు. నీవు కూడా సాయిబాబా భక్తుడవని నాకు తెలుసు. కానీ నీకు ఈ రోజే రావాలని ఎందుకనిపించింది అని అడిగాను. అప్పుడు ఆలీ చెప్పిన వృత్తాంతాన్నంతా చెప్తాను. అత్యద్భుతము అయిన సాయి యొక్క లీలను వినండి. ఈ బాబా లీలకు అర్థమేమిటి? వారి ఉద్దేశమేమిటి? దీని ద్వారా భక్తులకు వారు ఉపదేశించినదేమిటి అన్నవి సాయికే తెలియాలి. ఈ లీలలు శ్రేయస్సు కలిగించేవి కనుక వారిని మనం కేవలం చెవులతో వినడం లేదా నోటితో గానం చేయాలి. తరువాతి అధ్యాయంలో మిగతా కథను వినిపిస్తాను. అమోఘమైన సాయి చరిత్రను విన్న శ్రోతలు ఆనందాన్ని పొందుతారు. ద్వేషభావం లేని సాయి ఆనంద ఘనుణ్ణి
వచ్చిన నుండి అహర్నిశలు ఆరాధిస్తే మనసు వాసనారహితమైన ప్రశాంతిని పొందుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురు శ్రీ సాయినాథ్ ముని శరత్ బాబూజీ కీ జై. చాతక పక్షి తన స్వార్థం కోసం వర్షాన్ని కోరుకుంటుంది, కానీ మేఘం సకల సృష్టి కోసం వర్షిస్తుంది. బాలాసాహెబ్ బాలాసాహెబ్ దేవ్ బాబాను ఆహ్వానించాడు. బాబా భక్తులను కూడా పిలిచారు. శ్రోతలు కూడా భక్తుల పంక్తిలో కూర్చొని శ్రద్ధగా ఉద్యాపన కథను విని సాయి సమాగమ సుఖాన్ని ఆనందంగా అనుభవించి తృప్తిగా త్రేయించారు కూడా. బాబా ఆహ్వానించకుండానే ఎలా వస్తారు? పార్థివ స్వరూపంలో ఎలా ప్రకటమవుతారు? తమ భక్తులు కృతజ్ఞతతో ఉండేలా ఎలా చూస్తారు? అడుగడుగున తరువాతి కథా రచనను ఇదే విధంగా సాయిబాబా తాము కోరుకున్న విధంగా చేయించుకుంటారు. శరణుజొచ్చిన వారిని రక్షిస్తారని సాయి ప్రతిజ్ఞ కనుక వారు తనను తరిమివేయరని హేమట్ వారి చరణాలను ఆలింగనం చేసుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో ఉద్యాపన కథా కథనమను 40వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरत बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार,
सब ही झूठ जमाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिन कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
बाबा